సుహాస్ గారు ఏంటంటే చేసిన ప్రతి ఒక్క సినిమాలలో ఏదో ఒక మెసేజ్ని తీసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు, గ్రేట్ మెసేజ్ని. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక మర్డర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మూవీ నడుస్తున్నంతసేపు ప్రతి ఒక్క ఆడియన్స్లలో ఇంటెన్షన్ ఏం జరుగుతుందా అని చెప్పి ఇంటెన్షన్తో నడిచినా కూడా ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా చాలా బాగా పెట్టారన్న. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. ఇంకోటి నాకు ఈ మూవీలో నాకు మెయిన్గా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారన్న. ఏంటంటే పాయల్ రాధాకృష్ణ గారు అండ్ రాశి సింగ్ గారు. నాకు రాశి సింగ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఇరగదీసి పడేసిరన్న. నిజంగా అసలు హీరోయిన్ రాశి సింగ్ గారు ఈ రోల్స్ కూడా చేస్తారా, ఇలా ఎంచుకున్నారా అని చెప్పేసి నిజంగా సంథింగ్ కాదు, సమ్మోర్ స్పెషల్ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక డీసెంట్ కనిపించడము, సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే ఒక మామూలుగా ఒక క్రైమ్ లెవెల్లో చూపించారు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో 20 మినిట్స్ మాత్రం నిజంగా ఇచ్చి పడేశారన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటెన్షన్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో 20 మినిట్స్ బిఫోర్ ప్రతి ఒక్క సీన్ కి ఇంట్రెస్టింగ్ తోని నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న. నిజంగా ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి అయితే అనిపించలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం మ్యూజిక్ అయితే డీసెంట్ మ్యూజిక్ అన్న. అంటే మరీ అంత టాప్ మ్యూజిక్ అని చెప్పలేను కానీ డీసెంట్ గా ఉంది మ్యూజిక్. కానీ మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది గ్రేట్ మెసేజ్ అన్న ఇది. ఈ మూవీ కూడా మన సుహాస్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క ప్రేక్షకుడు వచ్చి ఈ ఎండల వేడి కారణంగా ఏంటంటే ఈ థియేటర్కి వస్తే కూల్ అయిపోతారు, సినిమాని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు.